తీసుకో. ఏం కావాలండి? కేజీ చింతపండు, కేజీ చక్కెర, కేజీ టమాటాలు. అమ్మా టిఫిన్ ఎంత తెమ్మంటావు? ఇడ్లీ, వడ, దోశ. ఎలా తేవాలి? వాడు ఇస్తారా వీళ్ళు? మరి తీయాలే తేవాలమ్మా. వాడికి ఏమీ తెలీదు. వాడు ప్యాక్ చేసి ఇస్తారా? తీసుకురా. ఏం కావాలండి? ఇడ్లీ, వడ, పూరి, టీ. అమ్మా చికెన్ కావాలా చేపలా? చికెన్ మీకు ఇష్టం, చేపలు మీ నాన్నకి ఇష్టం. రెండు అరకేసి చొప్పున తీసుకుని రారా. ఒరే మర్చిపోయి గాని చుట్టం వస్తారు. స్వీట్ ఆటో లేసుతారా. వాటర్ ప్యాకెట్స్ కూడా తీసుకుంటారా. కానీ విసుక్కోకు కానీ. ఏంటమ్మా ఎన్నిసార్లు తిరగాలి? అన్ని ఒకేసారి చెప్పు. పాలు, గ్లాసులు, వంక పొడి, విసిరి చాలే. పాలు, విస్తరి, గ్లాసులు, లేసు. ఇవన్నీ బయట పారేసారా? ఇవన్నీ ఈ రోజు మనం వాడడమేనా? ఇవన్నీ మనం ఒక రోజుకి ఇవన్నీ మనం వాడడమేనా? ఒక్క మన ఇంట్లోనే ఒక రోజుకి ఇన్ని ప్లాస్టిక్ కవర్లు అయితే ఒక ఊరు, ఒక మండలం, ఒక జిల్లా, ఒక రాష్ట్రం, ఒక దేశం, ప్రపంచం. ఓరి నాయనా అంతా ప్లాస్టిక్ మయం. ఇవన్నీ ఏమవుతాయో? ఇలా ఉంటాయి. ఎవరు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? నేను రాలేదు, నువ్వే తెచ్చావు. రమ్మన్నా వచ్చావు. కనిపించటా? భూతం, ప్లాస్టిక్ భూతం. మామూలు పూతలు చేయాలి, ఏమి చేయలేము. నువ్వెంత జడిపిస్తున్నావు? 2 నిమ్మకాయలు తీసి పారేస్తే సరే. అసలు దయ్యాలు భూతాలు లేవు కాబట్టి ఏమి చేయ లేదు. మీరు సృష్టించిన భూతాన్ని మిమ్మల్ని తినేస్తా. నన్ను మీరు తింటుంటే నేను మిమ్మల్ని తినానా? మేము మిమ్మల్ని తినమేంటి? మతుండే మాట్లాడుతున్నావా? నాకు మతి ఉంది, మీకే వివేకం లేకుండా ప్లాస్టిక్ ని తింటున్నారు. ఉదయం టిఫిన్ ప్లాస్టిక్ కవర్లో తెచ్చావు, తిన్నావు. అందులో నేను కడిగిలేనా? వేడికి తెచ్చావు, తాగావు. అందులో నేను లేనా? మీ కడుపులోకి పోలేనా? బిస్తరి, ఫిష్, వాటర్ ప్యాకెట్స్ ఇలా ప్రతిదీ తెచ్చి తిని మీ కడుపులో సగం ప్లాస్టిక్ ని నింపుతున్నారు. మీరు తెచ్చి జల్లిసిన ప్లాస్టిక్ కవర్లు ఆవులు, గొర్రెలు, బర్రెలు తిని పాల ద్వారా, మాంసం ద్వారా, ఆహార పదార్థాల ద్వారా మళ్ళీ మీలోకే చేరుతున్నాయి. ఓ అందుకే నా టేస్టీగా ఉంటుంది. మీ పిండాకుడు ఇలా ప్లాస్టిక్ మీరు రకరకాల జబ్బులు, క్యాన్సర్ ని కలగజేస్తాయి. అయితే మా జబ్బులకి నువ్వే కారణం అన్నమాట. నిన్ను పాటేస్తా. నన్ను ప్లాస్టిక్ భూమిలో కలవడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. నిన్ను కాల్ చేస్తా. నన్ను కాలిస్తే గాలిలో చేరి డయాక్సిన్ అనే విశ్వాలుగా మారి నీ ఊపిరితిత్తులో చేరి క్యాన్సర్ ను కలగజేస్తాను. నిన్ను నిన్ను గోదావరిలో కలిపేస్తా. అప్పుడు కూడా నీటి ద్వారా, నీటి జంతువుల ద్వారా, ఆహార పదార్థాల ద్వారా బయోమాగ్నిఫికేషన్ చెంది మళ్ళీ నిన్నే చేరి కదలిస్తా. ఏం చెయ్యాలిరా దేవుడా? ఏం చేయాలో కాదు, ఏం చేయకూడదో తెలుసుకో. అదేంటి? అదంతే. అవకాశం ఉన్నంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోండి. ప్లాస్టిక్ కి దూరంగా ఉండండి. నువ్వు సంతోషంగా బ్రతుకు. నీ తరాన్ని బ్రతికించు. ఈ అందమైన భూమి మీద బ్రతుకుతున్న సమస్త జీవరాశులు
మళ్ళీ నువ్వు కనబడకుండా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేటట్టు జ్ఞానాన్ని ఇవ్వండి. తదాస్తు. ఇదిగో తీసుకో. ఏంటిది? గొడ్డ సంచి. నేటి నుండి మార్కెట్ కి వెళ్ళేటప్పుడు ఈ గొడ్డ సంచిని నీ వెంట పట్టుకొని ప్లాస్టిక్ నిషేధించు. ఈ గొడ్డ సంచిని శ్రేయభిలాషులకు బహుమతిగా ఇస్తూ ఉంది. ధన్యవాదాలు గురూజీ. సర్వే జన సుఖినో భవంతు. మీకు అర్థమైందమ్మా? మనం ఏం చేయాలి? ప్లాస్టిక్ ని వాడకూడదు. ఏం వాడాలి? గోను సంచులు కానీ, జనపనారతో తయారు చేసిన సంచులు కానీ, లేకపోతే మన చేతి సంచులు ఏదో వాడుకోవాలి. మరి చక్కగా మనకి గడపేహదు ఒకసారి విడిపేసి అందరికీ చూపిస్తున్నాను. సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం